హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు మీకు ఫ్లవర్ డిజైన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. వీడియోలో డిజైన్ కాదు, మేకింగ్ వీడియో. ఓకేనా? దీనికి మనకు అవసరమైనవి ఏంటంటే రెడ్ బీడ్స్, గ్రీన్ బీడ్స్, 6mm బీడ్స్ అండి. ఇవి క్రిస్టల్ బీడ్స్. అలానే ప్లాస్టిక్ దాగా సిజర్స్, నీడిలు. ఇవి మాత్రమే మనకు అవసరమైనవి. ఇప్పుడు మనం దీన్ని ఎలా మేక్ చేసుకోవాలనే ప్రాసెస్ అయితే చూద్దాం. ఓకే, చూస్తున్నారు కదా ఫ్లవర్ని. ముందుగా మనం సూదికి దారాన్ని తీసుకొని ఫస్ట్ 5 బీడ్స్ అయితే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, 5 ఫస్ట్ గ్రీన్ తీసుకోవాలి. ఆ గ్రీన్ బీడ్స్కి లాస్ట్ వన్, అంటే ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఆ బీడ్కి అయితే మనం దారాన్ని తీసుకొని దాన్ని టైట్ అవ్వడం కోసం ఇంకోసారి కూడా మనం అంటే 2 టైమ్స్ అలా రౌండ్ చేసామనుకోండి, టైట్గా అవుద్ది అనమాట. తర్వాత ఏంటంటే ఒక్కొక్క బీడ్ ఫస్ట్ 5 బీడ్స్ అయితే ఉన్నాయి కదా, 5 బీడ్స్కి ఒక్క బీడ్కి 4 బీడ్స్ అనమాట. 4 బీడ్స్ యాడ్ చేస్తే 5 అవుతాయి కదా. అంటే స్టార్టింగ్ లైన్లో ఉన్న 5 బీడ్స్కి ఒక్కొక్క దానికి 5 బీడ్స్ వచ్చేటట్లుగా మనం వేసుకోవాలి. అర్థమవుతుంది కదా, చూస్తున్నారు కదా. అలా 5 అయ్యాయి కదా, 1 2 3 4 5. అలానే ఆ సైడ్ బీడ్ ఉంది కదండి, ఆ మిగిలిన దానికి కూడా ఫస్ట్ మనం లైన్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు మనకు 5 కావాలనుకుంటే స్టార్టింగ్ బీడ్తో 4 వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ దాని పక్కనే మనం వేసేటప్పుడు ఏంటంటే ఈ పక్క ఫస్ట్ మనం వేసింది కూడా కలుస్తుంది కాబట్టి 3 బీడ్స్ యాడ్ చేస్తే సరిపోద్ది, 5 అవుతాయి. చూసారు కదా ఇలా. తర్వాత కూడా 3 బీడ్స్ యాడ్ చేస్తాం. తర్వాత కూడా అలానే మనం లాస్ట్ వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే మనం లైన్ స్టార్టింగ్లో ఒక బీడ్ ఎక్స్ట్రా, లాస్ట్ వచ్చేటప్పటికి ఒక బీడ్ తక్కువ. అంటే ఎంతవరకు 4 3 3 అలా వేసాం కదా. చూడండి, ఇప్పుడు లాస్ట్ ఆల్రెడీ 3 బీడ్స్ ఉన్నాయి. చూసారు కదా, 1 2 3 ఉన్నాయి. మనం యాడ్ చేసినవి అయితే 2 బీడ్స్ మాత్రమే. ఓకే, ఇప్పుడైతే సెకండ్ లైన్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ లైన్ అంటే స్టార్టింగ్ బేస్, తర్వాత ఏంటంటే ఒక లైన్ పూర్తి కంప్లీట్ చేసాం. ఓకే, ఇప్పుడు గ్రీన్ అయితే కంప్లీట్ అయినట్లండి. అంటే స్టార్టింగ్ చూడండి, ఫ్లవర్కి మనకి బ్యాక్ సైడ్లో గ్రీన్ ఉంటుంది కదా, అది ఇప్పుడైతే మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఇదంతా 2 బీడ్స్ అయితే బయటకు వచ్చాయి. అంటే నెక్స్ట్ లైన్ మనం స్టార్ట్ చేసుకోవడానికి ఒక్కొక్క రౌండ్ నుంచి 2 బీడ్స్ అయితే మిగులుతాయి అన్నమాట. ఆ 2 బీడ్స్ నుంచి ఒక రౌండ్ నుంచి ఒక బీడు, ఇటువైపు రౌండ్ నుంచి ఒక బీడు తీసుకొని, అంటే ఇప్పుడు మనం ఏంటంటే రెడ్ది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్యాక్ ఉండి ఆ గ్రీన్ అయితే వేసాం. తర్వాత మనం ఇప్పుడు రెడ్ వేసుకోవాలండి. రెడ్ వేసుకునేటప్పుడు ఏంటంటే 2 బీడ్స్ అయితే తీసుకోవాలి. 2 బీడ్స్ తీసుకొని రెడ్ బీడ్స్ ఏంటంటే 5 తీసుకోవాలి. సెకండ్ లైన్ అయ్యేటప్పటికి ఇప్పుడు థర్డ్ లైన్ 5 బీడ్స్ అయితే తీసుకుంటే 2 + 5 7 అవుతాయి అన్నమాట. మనం బేస్ ఫస్ట్ లైన్ ఎలా అనుకుంటే ఒకటి అవుద్ది, అలా కాదనుకుంటే బేస్ ఫస్ట్ లైన్ తర్వాత సెకండ్ లైన్ అనుకుంటే ఇది థర్డ్ లైన్ అవుద్ది. అలా కాకుండా చూస్తున్నారు కదా, 1 2 3 4 5. మీరు ఏంటంటే స్క్రీన్ షాట్ అలా తీసుకున్నారంటే మీకు ఈజీ అవుద్దండి అర్థం కానప్పుడు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఈ బీడ్స్ కూడా ఈ బీడ్ యాడ్ అవుద్ది కదా, ఆ రెడ్ బీడ్ తర్వాత పక్కనే ఉండి 2 గ్రీన్ బీడ్స్ బేస్ అవుతాయి. ఓకే, అలా బేస్ చేసుకొని మనం లైన్ మొత్తం అంటే ఫస్ట్ 5 కదా రెడ్, తర్వాత 4 4, లాస్ట్ వచ్చేటప్పటికి 3 బీడ్స్ అయితే వేయాలండి. లాస్ట్ లైన్ లాస్ట్ అయ్యేటప్పటికి 3 బీడ్స్తో మనకు ఆ థర్డ్ లైన్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, మీరు ఏంటంటే డిజైన్ మొత్తం ఒకసారి చూసి తర్వాత మీరు మేక్ చేసుకుంటే చాలా ఈజీ ఉంటుందండి. అలా కాకుండా చూస్తూ వేయడం అయితే కొంచెం ఇబ్బంది అవుద్ది. చూస్తున్నారు కదా, మీకు ఈ బీడ్స్ అయితే దొరకవు అనుకుంటే ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు ఆన్లైన్లో దొరకందంటూ ఏం లేదు కదా. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ గ్రీన్, తర్వాత అయితే రెడ్, ఫ్లవర్ మొత్తం ఇంక రెడ్డే వస్తుందండి. నెక్స్ట్ ఇంకా 2 లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం 7 అయితే వేసాం కదా, ఈ 7 అయిన తర్వాత చూడండి, అంటే ఫస్ట్ లైన్కి 2 బీడ్స్ వస్తాయి, తర్వాత లైన్ వచ్చేటప్పటికి రెడ్ 3 బీడ్స్ వస్తున్నాయని చూపిస్తున్నాను. ఓకే,
3 బీడ్స్ అయితే బయటకు మనకు ఉంటాయి కదండి మనం అల్లుకోవటానికి. అందులో మనం ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క బీడ్ని మాత్రమే తీసుకోవాలి. ఒక బీడ్కి మనం 4 బీడ్స్ అయితే స్టార్టింగ్లో యాడ్ చేయాలి. స్టార్టింగ్లో 4 బీడ్స్ యాడ్ చేస్తే మనకి 5 అయితే అవుతాయి కదండి. చూస్తున్నారు కదా, అలా 5 అవుతాయి. ఓకే, నెక్స్ట్ నుంచి మనం 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా మనం లైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక బీడ్ ఎక్స్ట్రా పడుద్ది, దాని తర్వాత నుంచి ఒక బీడ్ తగ్గుద్ది అనమాట. ఇప్పుడు మనకు 5 కావాలంటే 4 వేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ నుంచి మొత్తం లైన్ అంతా 3 వేసుకుంటూ వస్తాం. చూడండి, ఆ సైడ్ బీడ్ కంటే ఒక్కటి మాత్రమే. ఇప్పుడు మనం కింద లైన్లో తీసుకునేటప్పుడు ఒక్కొక్క బీడ్ని ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్క బీడ్ తీసుకొని 5 వేసాం. తర్వాత ఏంటంటే 2 బీడ్స్ తీసుకొని 5 వేస్తే మనకు అవి 7 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ప్రతిదాన్ని వేయాలన్నమాట. ఏ ఒక్క బీడ్ని విడిచిపెట్టకుండా ప్రతిదాన్ని అల్లుకుంటూ రావాలి. లాస్ట్ వచ్చేటప్పటికి మనం 2 బీడ్స్ అయితే యాడ్ చేసుకుంటే మనకు ఆ లైన్ కంప్లీట్ అవుద్ది. ఓకే, చూడండి, ఆల్రెడీ మనకి 3 బీడ్స్ ఉంటాయి కింద లైన్లో. మనం 2 బీడ్స్ అయితే యాడ్ చేస్తే మనకి లైన్ అయితే కంప్లీట్ అవుద్దండి. ఓకే, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బీడ్స్ వర్క్లో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, పక్క నేను రిప్లై అయితే ఇస్తాను. అలా కాకుండా మీకు ఇంకే వీడియోలు కావాలన్నా సరే వాటిని కూడా కామెంట్లో చెప్పండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇంతవరకు అయితే ఫ్లవర్ అయ్యింది కదా, చూస్తున్నారు కదా. ఇంకా ఒక లైన్ అయితే ఉంది ఫినిషింగ్, లాస్ట్ లైను. మనం ఇప్పుడు ఈ లైన్ అయితే ఎలా వేసుకున్నామో ప్రతి పోస్ట్కి అంటే 5 బీడ్స్ వచ్చేటట్లు వేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతేనండి. ఇప్పుడు ఏంటంటే మనకి బయటకు వచ్చేటప్పుడు 2 బీడ్స్ మాత్రమే మిగులుతాయి ఒక్కొక్క లైన్లో. కానీ ఆ 2 బీడ్స్ని కూడా ఒక్కొక్కటి వేరువేరుగా ప్రతిసారి బీడ్ తీసుకుంటూ దానికి 5 స్టార్టింగ్లో ఏంటంటే 4 బీడ్స్, దాని తర్వాత వచ్చేసి 3 బీడ్స్ యాడ్ చేసుకుంటూ లాస్ట్ చూసారు కదా 4 బీడ్స్ యాడ్ చేశాను స్టార్టింగ్లో. కింద మాత్రం ఒక బీడే తీసుకున్నాం. బేసు 5 అయ్యాయి కదండి. నెక్స్ట్ లైన్ నుంచి వచ్చేటప్పటికి మనం 3 బీడ్స్ యాడ్ చేస్తాం. అంటే నెక్స్ట్ లైన్ కాదు, అదే లైన్లో నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, మీకు నేను చెప్తుందా అర్థమవుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా లైన్ కంప్లీట్ అవుద్ది. ఓకే, ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాత అంటే లాస్ట్ వరకు సేమ్ ముందు లైన్ ఎలా అయితే కంప్లీట్ చేసామో అలానే మనకు ఫ్లవర్ అయితే కంప్లీట్ అయింది. ఓకేనా. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. బై బాయ్.